హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ ఫుట్ టీయర్స్. ఇవాళ మనమైతే ఫ్రాన్స్ గురించి స్క్వాడ్ అనాలిసిస్ చేస్తున్నాం. వీఆర్ జాయిన్డ్ విత్ వల్కన్ అండ్ హంటర్. హలో గాయస్. సో గాయస్, ఇవాళ మనం ఈ వీడియోలో 3 మెయిన్ టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ది స్క్వాడ్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఇండివిజువల్ గా ప్లేయర్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ దాంతో పాటు బెంచ్ లో ఎవరు ఉంటారు అని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనం లైనప్ బిల్డ్ చేసి మీకు చూపిస్తాం. దాని తర్వాత టాక్టికల్ సెటప్ ఎట్లుంటది అది కూడా నేను మీకు చూపేయబోతున్నా ఈ వీడియోలో. వీళ్ళు కూడా డిస్కస్ చేస్తాం. సో గాయస్, మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తే మన హంటర్ ఇప్పుడు గోల్ కీపర్ స్టార్ట్ చేసే గోల్ కీపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. హంటర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. యా నేనైతే ప్రైమరీ గోల్ కీపర్ మైక్ మేనియన్ని తీసుకుంటా. ఏసీ మిలాన్కి ఆడతాడు, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అండ్ ఈవెన్ పాత క్యాంప్స్ చూసినా ఎప్పుడైనా చూసినా ఇంటర్నేషనల్ టీమ్కి మైక్ మేనియనే స్టార్ట్ చేస్తుంటాడు. ఈస్ మై ప్రైమరీ గోల్ కీపర్. అండ్ వర్సి నో ఓవర్ డిఫెండర్స్ ఉంటారు అనుకుంటున్నావు, చెప్పు ఒకసారి. సో నా ఒపీనియన్ లో డిఫెండర్స్ అయితే సెంటర్ బ్యాక్ పొజిషన్ లో సాలిబా అండ్ ఉపమెకానో ఆడతారు. సాలిబా ప్లేయింగ్ ఫర్ ఆర్సెనల్ అండ్ ఉపమెకానో ఫర్ బయర్న్ మ్యూనిక్. లెఫ్ట్ బ్యాక్ పొజిషన్ లో థియో హెర్నాండెస్, ఇప్పుడు అల్ హిలాల్కి ఆడుతుంది. కుండే రైట్ బ్యాక్ పొజిషన్ ప్లేయింగ్ ఫర్ బార్సా. సో వాళ్ళకి మిడ్ ఫీల్డర్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? యా, సో నాకైతే మిడ్ ఫీల్డర్స్ లో చోమని ఇంకా మానుకోనే ఆడతారు అనిపిస్తుంది. చోమని అయితే రియల్ మాడ్రిడ్ కి ఆడతాడు యాజ్ సిడిఎం, అండ్ మానుకోనే అయితే ఏఎస్ రోమాకి ఆడతాడు. చాలా మంది తెలియని ఏంటంటే ఏఎస్ రోమా యూసిఎల్ కి క్వాలిఫై కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ మానుకోనే. అండ్ నెంబర్ 10 అయితే ఇన్ఫార్మ్ ప్లేయర్ చర్కి ఆడతాడు. తను ఈ ప్లేస్ ఫర్ మ్యాన్ సిటీ. సో వీళ్ళు నా మిడ్ఫీల్డ్ పిక్స్. ఓకే హంటర్, నువ్వు అటాకర్స్ ఎవరు స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నావు? నేనైతే లెఫ్ట్ వింగ్ లో ఎంబాపే అనుకుంటున్నా. మీకు ఆల్రెడీ తెలిసింది, లాస్ట్ 2 వరల్డ్ కప్ చూసిన. ఒకసారి వరల్డ్ కప్ గెలిచిండు అండ్ వరల్డ్ కప్ ఫైనల్ లో హ్యాట్రిక్ కొట్టిండు. జస్ట్ వరల్డ్ కప్ అనగానే ఇట్లా వేరే లెవెల్ ఆడతాడు ఎంబాపే. సో న్యాచురల్ పొజిషన్ లో ఆడిపోయడం బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అండ్ స్ట్రైకర్ కి అఫ్ కోర్స్ డెంబెలే, లాస్ట్ ఇయర్ బ్యాలెండోర్ కూడా గెలిచిండు, బ్యాక్ టు బ్యాక్ యూసిఎల్ విత్ పిఎస్జి. సో స్ట్రైకర్ కి డెంబెలే. అండ్ రైట్ వింగ్ కి ఒలిసే, మైకల్ ఒలిసే బయర్న్ మ్యూనిక్ ఆడతాడు. టోటలీ బ్రేక్అవుట్ సీజన్, 19 అసిస్ట్ స్కోర్ చేసి ఇచ్చిండు. సీజన్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉండే, మంచి ప్లే మేకర్ అండ్ ఎక్సలెంట్ పాసెస్ పంపిస్తాడు. సో ఈజ్ మై రైట్ వింగ్. అండ్ వల్కన్, ఒకసారి బెంచ్ స్ట్రెంత్ గురించి చెప్పు. యా, సో నాకు వీళ్ళ బెంచ్ లో సెకండ్ చాయిస్ గోల్ కీపర్ అయితే సాంబా అనిపిస్తుంది. దాని తర్వాత నాకు వీళ్ళ సెంటర్ బ్యాక్ బెంచ్ స్ట్రెంత్ అయితే కొనాటే అనిపిస్తున్నాడు. కొనాటే ఇప్పుడు రియల్ మాడ్రిడ్ కి ట్రాన్స్ఫర్ అన్ని రూమర్స్ వస్తున్నాయి, చూద్దాం ఏమైతుందో ఫ్యూచర్ లో. నెక్స్ట్ వీళ్ళకి రైట్ బ్యాక్ కి సెకండ్ చాయిస్ మాలో గుస్తో, తను చెల్సీకి ఆడతాడు. తను ఈ సీజన్ అక్కడ బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ వీళ్ళ దగ్గర వేరే రైట్ బ్యాక్ ఆప్షన్స్ లేవు, సో హీ విల్ ప్లే. నెక్స్ట్ వీళ్ళకి లూకస్ హెర్నాండెస్, తను సిబి ఆడగలుగుతాడు, లెఫ్ట్ బ్యాక్ ఆడగలుగుతాడు. తను థియో హెర్నాండెస్ వాళ్ళ బ్రదర్. అండ్ నెక్స్ట్ మనకి మిడ్ ఫీల్డర్స్కి వస్తే నాకు కాంటే బెంచ్ లో స్టార్ట్ చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఫామ్ లో ఉన్న కోనే ఇంకా చోమెని ఉన్నారు ఇద్దరు. కాంటే ఏజ్ ఆల్రెడీ 30+ వచ్చింది, తను ఇప్పటికే ఫెనర్బాచెలో ఆడుతున్నాడు. సో ఐ గెస్ హీ విల్ బి ఆన్ ది బెంచ్. నెక్స్ట్ మనకి ఒక యంగ్ టాలెంట్ జైర్ ఎమ్రీ, తను పిఎస్జికి ఆడతాడు. పిఎస్జి తను లీగాలో బాగా పర్ఫామ్ చేసిండు. పిఎస్జికి వాళ్ళ లీగా గెలవడానికి తను ఒక కారణం. నాకు వీళ్ళు మిడ్ ఫీల్డ్ బెంచ్ స్ట్రెంత్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం అటాక్ బెంచ్ స్ట్రెంత్కి వస్తే నాకైతే బార్కోలా బెంచ్ లో ఉంటాడు అనిపిస్తుంది. తను చాలా మంచి ప్లేయర్, పిఎస్జిలో కూడా బెంచ్ లోనే ఉంటాడు అండ్ ఫ్రాన్స్ కూడా బెంచ్ లోనే ఉంటాడు. అంత టాలెంట్ ఉన్నా
మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ టీం ఎంత స్టాక్డ్ ఉందని. తను లెఫ్ట్ వింగ్ తన ప్రైమరీ పొజిషన్, తను మిడ్ ఫీల్డ్ కూడా ఆడొచ్చు. నెక్స్ట్ మనకి రైట్ వింగ్ లో బెంచ్ స్ట్రెంత్ ఎవరిది అంటే డెసిరే డువే. డెసిరే డువే అంత మంచి ప్లేయర్ అయినా కూడా తను బెంచ్ లో ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఇన్ఫార్మ్ ఒలిసే ఉన్నాడు కాబట్టి. తను కూడా పిఎస్డి ఛాంపియన్స్ లీగ్ గెలవడానికైనా వాళ్ళ వాళ్ళ లీగ్ టైటిల్ గెలవడానికైనా తను మెయిన్ రీజన్. లాస్ట్ ఇయర్ ఇంటర్ మిలాన్ ని వాళ్ళు ఎట్లా డెమాలిష్ చేసిరో మనకి తెలిసిందే. నెక్స్ట్ నాకు స్ట్రైకర్ కి బ్యాకప్ ఎవరు అంటే మటేటా. తన గురించి చాలా మందికి తెలియదు, తను క్రిస్టల్ ప్యాలెస్ ఆడతాడు. ఈ సీజన్ క్రిస్టల్ ప్యాలెస్ కాన్ఫరెన్స్ లీగ్ గెలిచింది, తను వాళ్ళు అది గెలవడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ మనకి ఇంకొక బ్యాకప్ ఫర్ స్ట్రైకర్ ఎవరంటే తూరం. తను ఇంటర్ మిలాన్ ఆడతాడు. తను కూడా ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. ఇంటర్ మిలాన్ లో కూడా అప్పుడప్పుడు గోల్ స్కోర్ చేస్తుంటాడు. ఇంటర్ మిలాన్ అంత డిఫెన్సివ్ టీమ్ అయినా కూడా తను గోల్స్ కొడుతుంటాడు అప్పుడప్పుడు. సో వల్కన్, వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ Yes. ఇంకా టాక్టికల్ సెటప్ ఎట్లుంటది? యా, సో నాకైతే వీళ్ళు లైనప్ పక్కా గోల్ కీపర్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మెయిన్ ఆడిపిస్తారు. నెక్స్ట్ సెంటర్ బ్యాక్ పేరింగ్ సాలిబా అండ్ ఉపమెకానో. సాలిబా ఇప్పుడు కొంచెం ఇంజురీ ఉంది తనకి, కాబట్టి తను సెకండ్ మ్యాచ్ ఆర్ థర్డ్ మ్యాచ్ రావచ్చు, కానీ ఇది ఫస్ట్ చాయిస్ సిబి కాబట్టి తను పక్కా స్టార్ట్ చేస్తాడు ఉపమెకానో తోటి. ఉపమెకానో కూడా మనం అనుకున్నట్టే తను బయర్న్ మ్యూనిక్ సెమీఫైనల్ రావడానికి చాలా మంచి డిఫెండింగ్ చేసి వాళ్ళని సెమీఫైనల్ రావడానికి హెల్ప్ చేసిండు. నెక్స్ట్ రైట్ బ్యాక్ ఇక్కడ యూస్ కుండే ఆడతాడు. నెక్స్ట్ థియో హెర్నాండెస్ ఏమో లెఫ్ట్ బ్యాక్ ఆడతాడు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సిడిఎం లో రాబియో ఇంకా చోమెని వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు. సో నేనైతే గోల్ కీపర్ అయితే మైక్ మెన్యాన్ అనుకుంటున్నా. నెక్స్ట్ రైట్ బ్యాక్ ఏమో యూల్స్ కుండే అండ్ సెంటర్ బ్యాక్ పేరింగ్ ఏమో సాలిబా అండ్ ఉపమెకానో. సాలిబా ఇప్పుడు ఇంజర్డ్ ఉన్నాడు, ఒక 1-2 మ్యాచెస్ మిస్ కావచ్చు, కానీ తను పక్కా ఆడతాడు ఇన్ నెక్స్ట్ స్టేజెస్. దాని తర్వాత లెఫ్ట్ బ్యాక్ లో ఏమో థియో హెర్నాండెస్ తను ఆడతాడు పక్కా. నెక్స్ట్ డబల్ పివిట్ సిడిఎం పొజిషన్స్ లోనేమో కోనే ఇంకా చోమెని ఆడతారు. దాని తర్వాత మనకు నెంబర్ 10 ఏమో చర్కీ ఇంకా రైట్ వింగ్ ఏమో ఒలిసే అండ్ లెఫ్ట్ వింగ్ ఎంబాపే విత్ స్ట్రైకర్ యాజ్ డెంబెలే. నెక్స్ట్ వీళ్ళ టాక్టికల్ సెటప్ ఎట్లుంటది అంటే ఇక్కడ ఎంబాపే ఏమో ముందు హాఫ్ స్పేసెస్ లోకైనా వెళ్ళిపోతుంటాడు. దాని తర్వాత చర్కీ ఏమో ఈ ప్లేస్ కి వచ్చేస్తుంటాడు. తను బాల్ పాసింగ్ అయినా లేకపోతే అసిస్ట్ చేయడానికైనా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఒలిసే ఏమో ఎప్పుడైనా ఫ్లాంక్ లో ఉంటాడు. ఫ్లాంక్ లో ఉండి తను క్రాసెస్ బాగా చేస్తాడు కాబట్టి అక్కడ బయన్లో ఎట్టయితే హ్యారికేన్ కి చేసిండో అట్లనే ఇక్కడ కూడా చేసే ఛాన్సులు ఉన్నాయి డెంబెలేకి. నెక్స్ట్ దాని తర్వాత మానుకోనే ఇంకా చోమెని ఎట్లయినా ఇక్కడ వెనకాలనే ఉంటారు వాళ్ళు. దాని తర్వాత థియో హెర్నాండెస్ ఏమో ఫ్లాంక్ వచ్చేస్తాడు, వచ్చేసి తను ఎంబాపేకి హెల్ప్ చేస్తుంటాడు బాల్ పాసింగ్ కి. కుండే కూడా అంతే, ఫ్లాంక్ వచ్చేస్తాడు. ఫ్లాంక్ కి రాకుండా ఇక్కడ ఎందుకంటే ఒడిసే ఉన్నాడు కాబట్టి తనే క్రాస్ చేస్తాడు, కాబట్టి ఇక్కడ మనకి కుండే ఫ్లాంక్ లో ఉన్నాడు. తను చర్కీ దగ్గర ఉండి తనకి పాసింగ్ అనేది చేస్తుంటాడు. అండ్ వీళ్ళు ఇక్కడ సెంటర్ బ్యాక్స్ ఏమో వెనకాల ఉండి డిఫెన్సివ్ డ్యూటీస్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ అవర్ ఫ్రాన్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ అనాలిసిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటర్, నువ్వు 2 టాపిక్స్ గురించి చెప్పడం మర్చిపోయినా అవుట్రోలో. అవునా, ఏం మర్చిపోయినా? నువ్వు మనం నెక్స్ట్ వీడియోస్ ఏ టీమ్స్ మీద చేద్దాం అనుకుంటామో మర్చిపోయినాం. అదేంటి అంటే నెక్స్ట్ వీడియోస్ మనం పోర్చుగల్ అండ్ అర్జెంటీనా మీద చేయబోతున్నాం. అది ఇంకా చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ మనం వాళ్ళ టీమ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాం. ఒకవేళ పోర్చుగల్ నెక్స్ట్ వరల్డ్ కప్ గెలుస్తుందా, అర్జెంటీనా వాళ్ళ టైటిల్ ని డిఫెండ్ చేసుకుంటుందా అని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోస్ లో. సో గైస్, మీరు పక్కా నెక్స్ట్ వీడియోస్ గురించి వెయిట్ చేయండి అండ్ ఆ వీడియోస్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ బాయ్.